నమస్తే అండి. నమస్కారం. 5 ఏళ్ల క్రితం జరిగిన కోడికత్తి సీను డ్రామా అయితే ఇప్పుడు తెరపడింది. ఇప్పుడు సీనుకైతే బెయిల్ వచ్చింది. అసలేంటి ఇన్ని రోజులు అతన్ని జైల్లో పెట్టడానికి కారణం ఏంటి? జగన్ ఇన్ని సంవత్సరాలు కూడా సాక్ష్యం చెప్పకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు బెయిల్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఒకటండి, కోడికత్తి సీను ఈ సంఘటన జరిగినప్పుడు రాష్ట్రం మొత్తం ఒక సంచలనంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పైన కోడికత్తితో అసలు ఎవడన్నా చంపాలనుకున్నవాడు కత్తి తీసుకొని మెడపైన కూడడం, లేకపోతే గుండెల పైన కూర్చోడమో, ఇంకెక్కడైనా కూర్చోడమో, ఈ విధంగా జరుగుతుంది. అది పెద్ద ఆయుధాలు వాడడం ఈ విధంగా జరుగుతుంది. అసలు కోడికత్తే ఎందుకు వాడారు అనేది అప్పట్లో సెన్సేషన్. ఆ కోడికత్తి కూడా ఓన్లీ భుజం పైనే, అంటే ఎక్కడ ప్రాణానికి ప్రమాదం లేకుండా ఓన్లీ భుజం పైనే ఎందుకు పొడిచారనేది, ఇవన్నీ ఏమంటే కొన్ని సెన్సేషన్స్. అంటే అప్పట్లో రాష్ట్రంలో అవి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పించాడు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఎక్కడ వైద్యం చేసుకోకుండా హైదరాబాద్కి వచ్చేసి వారం రోజులు పొనుకొని ఇదంతా పెద్ద డ్రామా ఆడాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు జయించాడని చెప్పారు. అప్పుడు కోర్టులో కేసేసి అతను అరెస్ట్ అయ్యాడు. అతను అరెస్ట్ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఆ తర్వాత ఏంట్రా అని చూస్తే ఈ రోజుటి వరకు దానికి వచ్చి సాక్ష్యం చెప్పలేదు. అనేక సార్లు అడిగితే సాక్ష్యం చెప్పలేదు. ఎవరైనా కానీ న్యాయస్థానాలు అనేది కొన్ని రోజులు వెయిట్ చేస్తారు. ఇప్పుడు 5 ఏళ్ళు మొన్న రీసెంట్గా గవర్నర్ని కలిసిన దానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అప్పుడు చెప్పారు. ఆ ద్వారా వీళ్ళు న్యాయ పోరాటం చేసి ఇన్ని రోజులు సాక్ష్యం చెప్పలేదు, ఇంకండి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇవి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు గురించి ఎక్కడ మాట్లాడద్దని కోర్టు తెలియజేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కావాలనే చేయించుకున్నాడు. ఇప్పుడు న్యాయస్థానాల్లో ఇంకా అతని కేసు గురించి మాట్లాడకూడదంటే ఇంకా ఆ రోజు ఏం జరిగిందనే సిచ్యువేషన్ అతను బయటకి ఇంకా చెప్పే అవకాశం లేదు బహుశా. ఇది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ జగన్ పని అయిపోయిందని అర్థమవుతోంది. ఎందుకంటే ఈరోజు ఇన్ని రోజులు తప్పించుకొని తిరిగాడు. ఒక అమాయకుడిని ఇన్ని రోజులు జైల్లో పెట్టించాడు. తన కోసం ఆ రోజు వీళ్ళే ప్లానింగ్ వేసి చేయించి ఈరోజు బయటకు వచ్చిన తర్వాత అంటే బయటికి రానికుండా చేశారు. ఈరోజు బయటకు వచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుతంత్రాలు అన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఈ విషయం అతను చేయలేదు, చిన్న కేసే, ఆయన బయటికి తీసుకురావచ్చు, అన్ని బహిరంగంగా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఈ అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నుంచి ఏమైనా ప్రాణహాని అలాంటిది ఏమైనా ఉంటుందంటారా? ఉండొచ్చేమో అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక కేసుల్లో అనేక మందిని చేతికి మట్టి అంటకుండా వాళ్ళని లేపేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మనం గతంలో చూసుకుంటే పరిటాల రవి గారి కేసు నుంచి మొన్న వివేకానంద రెడ్డి గారి హత్య వరకు అనేక మందిని చేతికి మట్టి అంటకుండా ఎంతమంది తీశాడు. అసలు అది సిబిఐ వాళ్ళు వీళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే భయపడేలాంటి నిజాలు బయటకు వచ్చాయి. అంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కోడికత్తి సీను విషయంలో కూడా మోస్ట్లీ ఇదే విధంగా జరుగుతుందేమో అని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇతని గవర్నమెంట్ కూడా సెక్యూరిటీ కల్పించాలి, కోర్టు ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే ఇతనికి కొంచెం సెక్యూరిటీ అయినా కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు అతను పైనుండే కేసు ఒక ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఒక వ్యవస్థ టార్గెట్ చేస్తున్నప్పుడు కనీసం అతనికి ఒక సెక్యూరిటీ ఉంటే, బేసిక్ సెక్యూరిటీ, అతనికి కొంచెం ప్రమాదం నుంచి తప్పించుకుంటాడని మేము భావిస్తూ ఉన్నాం. లేకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా దిగజారుతాడు. ఎందుకంటే ఒకప్పుడు చూసాం వాళ్ళ బాబాయిని చంపించేసి అది చంద్రబాబు నాయుడు చంపించాడని చెప్పి ఈ విధంగా ఎన్నో పుకార్లు క్రియేట్ చేశాడు. ఇప్పుడు కోడికత్తి సీనును కూడా ఇతనే చంపేసి వేరే వాళ్ళపైన దోయేస్తాడేమో, టీడీపీ వాళ్ళ మీద తోసిన ఆశ్చర్యపోయి ఇంట్లో వాళ్ళని చంపుకొని ప్రతిపక్షాలపైన దోసినప్పుడు ఇప్పుడు అతనికి ఈ విధంగా ఇష్యూ ఉందన్నప్పుడు అతను చంపించేసి కూడా చేయొచ్చు. అందుకని కోర్టు న్యాయస్థానం ఇతనికి సెక్యూరిటీ కల్పించాలని మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇతనికి ఇప్పుడు బెయిల్ రావడం వెనక కథ ఏంటంటారు? 5 ఏళ్ళగా ఇప్పుడు న్యాయస్థానాలు కూడా కొంతవరకు చూస్తాయండి. ఒక లిమిటెడ్ ఉంటుంది. ఆ లిమిటెడ్ టైం తర్వాత ఇది ఇప్పుడు ఒక కేసులో ఛార్జ్ షీట్ అనేది వేయాలి అని ఇంత టైం ఇస్తారు. ఆ టైం లోపల ఛార్జ్ షీట్ ఎక్కిపోతే వాళ్ళకి రెగ్యులర్ బెయిల్ ఇస్తారు. ఇతను కూడా కోర్టుకి చెప్పమని చెప్పి 5 ఏళ్ళు అయింది. ఇప్పుడు రైట్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏం రేజ్ అవుతుందంటే, ఇప్పటి వరకు అంటే 5 ఏళ్లలో ఇప్పటి వరకు న్యాయస్థానం పట్టించుకుంది, ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో న్యాయస్థానం కూడా ఇతనికి న్యాయం చేయడం వెనక ఏం కారణం ఉందంటారు? ఒకటండి, ప్రతి కేసుకి ఒక లిమిట్ ఉంటుంది. ఈ టైం లోపల ఈ టెన్యూర్ నుంచి ఈ టెన్యూర్, ఈ టెన్యూర్ నుంచి ఈ టెన్యూర్ వరకు ఇప్పుడు వరకు లిమిట్స్ ఉంటాయి. న్యాయస్థానాల్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాని ప్రకారం ఇప్పుడు వరకు వీళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పకపోతే ఈ కోర్టు కేసు చెల్లదు, ఈ కేసు ఈ విధంగా విత్డ్రా చేస్తున్నాం, ఈ కేసు సిబిఐ తీసుకోదు, ఈ కేసు ఇంత ఈ పరిమితుల్లోనే చేసుకోవాలి అని చెప్పి చెప్తారు. ఆ విధంగా ఈ టైప్ ఆఫ్ జరుగుండొచ్చని నేను భావిస్తున్నాను. ఓకే.